అందరికీ నమస్కారం. గుంతకల్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 6వ రోజు ఉదయం మూల విరాట్కి అభిషేకాలు, అర్చనలు, పూజలు చేసిన పిదప హోమ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఉదయం 11 గంటలకి సుదర్శన హోమము, తదుపరి సుబ్రహ్మణ్య హోమము, ఆ తదుపరి ఆంజనేయ స్వామి హోమం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పూర్తి విజయవంతంగా అనేక మంది భక్తాదుల మధ్య చేయడం జరిగింది. తర్వాత సాయంకాలము విశేష పుష్పాలంకరణ చేయడం జరిగింది. మైసూర్ చాముండేశ్వరి దేవి దసరా అంటేనే దుర్గా అంటేనే చాముండేశ్వరి. మన ఏరియాలో చాముండేశ్వరి అంటే మైసూర్ చాముండేశ్వరి ఒక దసరా స్పెషల్. దసరా ఉత్సవాలు జరుగుతున్నాయంటే మైసూరులో దసరా ఉత్సవాలు చూడాలి అని ఒక నానుడి. ఆ యొక్క మైసూర్ చాముండేశ్వరి దేవిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ ఇక్కడికి విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ జై వాసవాంబ, జై జై వాసవాంబ. నవరాత్రి శుభాకాంక్షలు. 1961లో గుంతకల్ నడిబొడ్డిన మన కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి కూడా కులమతాలకు అతీతంగా ఎంతోమంది భక్తులు వాళ్ళ ఇంట్లో ఏ పుణ్యకార్యం జరిగినా ఫస్ట్ అమ్మవారిని దర్శించుకొని వాళ్ళకు అమ్మవారికి ఉన్న ముడుపులను చెల్లించుకొని ఆ తర్వాత ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కోరికలు తీర్చే తల్లని గుంతకల్ చుట్టుపక్కల ప్రజలు, గుంతకల్ వాసులు కూడా ఎక్కువ మంది అమ్మవారిని కొలుస్తున్నారు. ఇది ఆరవేశంకే కాకుండా అన్ని కుటుంబాల వారు కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. గత ఈరోజు 6వ రోజు, ఈ 5 రోజులు కూడా వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు 6వ రోజు కూడా పొద్దున అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన, అలాగే హోమము, మధ్యాహ్నం మహామంగళారతిలో వచ్చిన భక్తులందరూ కూడా బంగారు అక్షయ పాత్రలో నైవేద్యం ఇవ్వబడుతుంది. అలాగే సాయంత్రం చెన్నై వారితో ప్రతిరోజు కూడా అలంకారం జరుగుతుంది. ఈరోజు చాముండేశ్వరి అలంకారము. అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో మన గుంతకల్ అని చెప్పి మన గుంతకల్లోని బాలులంతా భరతనాట్యంలో ఎవరైతే ప్రాముఖ్యతలో వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రదర్శన జరపడుతుంది. ఈ 4 రోజులు కూడా ప్రతిరోజు కూడా అమ్మవారి దర్శనము, సాయంత్రం అలంకారము, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ గుంతకల్ భక్తులంతా కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృప పొందాలని చెప్పి ఆర్ఎస్ సంఘం తరఫున మీ అందరికీ మీడియా ద్వారా కోరుతున్నాం.